మీకు పెట్రోల్ కావాలా? పెట్రోల్ కావాలంటే తిరుపతికొచ్చేయండి. తిరుపతిలో అయితే చాలా దగ్గరలో అయితే పెట్రోలు లీటర్ బాటిల్‌లో పోసి అంటే వేలాడదీసున్నారు. అంటే ఇంటి పక్కన, ఇంటి ముందర, ఇంటి గేట్ దగ్గరల అలా ఇలా మొత్తం అయితే వేలాడదీసుండారు. అదే ఎందుకు ఏంటి అనుకుంటున్నారా మీరు గూడా? అది ఏంటో గాదు, కంగారు పడకండి. ఇదైతే పెట్రోల్ కాదనమాట. ఇదైతే క్యాసర్ పౌడర్ అనమాట. బాటిల్ నిండా వాటర్ బట్టి దాంట్లో కేసరి పొడేసి కుక్కలను భయపించేదానికి ఇలాగ చేస్తున్నారనమాట. కుక్కలు అయితే బాత్రూమ్ వెళ్ళిపోతాయి కదా, అలాగైతే పోకుండా ఇలాగైతే చేయాలన్నమాట. సో మీకు ఎవరికైనా పెట్రోల్ కావాలంటే తిరుపతికి వచ్చి, తిరుపతిలో చాలా దగ్గర పెట్రోల్ బాటిల్ అయితే కనబడతాయి అనమాట. అదైతే పెట్రోల్ అనుకొని అసలు మోసపోకండి, పెట్రోల్ అయితే కాదు. ఇదే అనమాట కేసరి పౌడర్ అనమాట. కేసరి పౌడర్ అయితే ఇలా పోసి అలా కట్టి పెడతారనమాట. కట్టి పెట్టినప్పుడు అయితే తిరుపతిలో అదే ఈ కుక్కలు అయితే దాన్ని చూసి అక్కడ ఏదో ఉంది అనే సెన్స్‌లో అవైతే అలా అయితే గలీజ్ చేయమనమాట. సో మీకు కూడా కావాలంటే ఈ ఐడియా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మేమైతే ఇలా అయితే ట్రై చేస్తున్నాం అనమాట. మేమే కాదు, ఊరంతా గట్టున్నారు. తిరుపతిలో కూడా మొత్తం గట్టున్నారనమాట. పెట్రోల్ ఏంటబ్బా ఇలా గట్టి పెట్టున్నారు అనేసని వీధిలో పోయేసి చూస్తే అందరూ ఇలాగే గట్టి పెట్టున్నారనమాట. అదొక ఫ్యాషన్ లాగా. సో ప్రతి ఇంటికాడ ఇలాగే కట్టి పెట్టునుంటే ఇంకా మా ఇంట్లో కూడా మా నాన్న అయితే ఇలా ప్రయోగం అయితే చేశాడనమాట. మొత్తానికి బాటిల్ ఒక 4, 5 బాటిల్స్ తీసుకొని ఇలాగైతే కట్టి వదిలిపెట్టామన్నమాట మేము కూడా. మీరు మోసపోకండి ఇది పెట్రోల్ అనేసి. పెట్రోల్ అయితే కాదు, ఇదైతే ఇలాగ కుక్కల కోసం అయితే ఒక చిటకా అనమాట, చిన్న చిటకా. ఇదైతే మేము ట్రై చేసాము. ఆ తర్వాత అయితే ఇలాగైతే మాకైతే క్లీన్గానే అయితే ఉంది. కుక్కలు వచ్చి అక్కడైతే ఏమీ గలీజ్ చేయలేదు. అండ్ ఊర్లో కూడా చాలామంది కట్టున్నారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి.